వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ వర్ధన్ టాక్స్. ఇప్పుడు మనము సోకాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఏదైనా యాడ్ ప్రమోట్ చేస్తూ కనిపిస్తుంటారు. ఆ యాడ్స్ బెట్టింగ్ యాప్ అయి ఉండొచ్చు, లేదా ట్రేడింగ్ యాప్ అయి ఉండొచ్చు, ఆర్ ప్రిడిక్షన్ యాప్ అయి ఉండొచ్చు. బేసిక్ గా వీళ్ళు ఏం చెప్తూ స్టార్ట్ చేస్తారంటే, నా దగ్గర మనీ లేవు, ఏదైనా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా అని అప్పుడు ఒక యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేసి ఈ యాప్ నుంచి ప్రిడిక్షన్ ఆర్ ట్రేడింగ్ చేసి మీరు డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తారు. ఆ యాప్ ఒక లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉందని మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసి ఈ పర్టికులర్ ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకు ఇంత % వరకు డిస్కౌంట్ వస్తుందని మెన్షన్ చేస్తారు. మనం అందరం స్కూల్కి వెళ్ళే ఉంటాము. స్కూల్లో జరిగే ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయడానికి ప్రిన్సిపల్ ఉన్నట్టు, అలానే ఇండియాలో జరిగే ప్రతి క్రైమ్ని కంట్రోల్ చేయడానికి పోలీస్ వాళ్ళు ఉన్నట్టు, అండ్ బ్యాంక్స్లలో రెగ్యులేటరీ అథారిటీస్లో జరిగే క్రైమ్స్ అన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఉన్నట్టు, ఇండియాలో జరిగే ప్రతి ట్రేడింగ్ని కంట్రోల్ చేయడానికి సెబీ ఉన్నట్టు. అసలు సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఏ బ్రోకర్ అన్నా ఈ సెబీ అండర్లో రిజిస్టర్ అయి ఉండాలి ట్రేడింగ్ చేయాలంటే. ఈ ట్రేడింగ్ చేసే యాప్ సెబీ అండర్లో రిజిస్టర్ లేదు అంటే ఈ యాప్స్ అన్ని ఫ్రాడ్ యాప్స్ అన్నమాట. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ యాప్స్కి ఎలాంటి సంబంధం లేదు. ఇండియాలో సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ క్రైమ్ ని కంట్రోల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కానీ చాలా ట్రై చేస్తున్నారు ఈ క్రైమ్స్ అన్నింటినీ కంట్రోల్ చేయడానికి. సో పబ్లిక్ వాళ్ళ దగ్గర ఉన్న మనీని లూజ్ అవ్వకుండా ఉండడానికి. సో ఇలాంటి టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఆర్బీఐ బ్యాండ్ యాప్స్ అయినా కానీ ఆర్ సెబీ అండర్లో రిజిస్టర్ లేకుండా ఉన్న యాప్స్ కానీ ప్రమోట్ చేసిన సోకాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు ఎందుకు పెట్టడం లేదు? ఇది డైరెక్ట్ గా ఫెమా యాక్ట్ ని క్రాస్ చేసినట్టు. ఈ ఫెమా యాక్ట్ ఏంటి అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ లో ఏదన్నా ఆర్బీఐ బ్యాండ్ యాప్స్ ని ప్రమోట్ చేసినా కానీ వీళ్ళందరూ ఈ ఫెమా యాక్ట్ కిందకి వస్తారు. వీళ్ళపై ఈడీలో మనం కేసు పెట్టి వీళ్ళని ఎంక్వైరీకి పిలవచ్చు. జనరల్ గా మనం మాట్లాడుకోవాలి అంటే ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకైనా డబ్బులు సంపాదించాలనే ఆశగా ఉంటుంది. సో అలాంటి ఆశకే వెళ్ళి ఇలాంటి ట్రాప్స్ లో పడుతూ ఉంటారు. ఈ ట్రాప్ లో పడిన వారు ఏదైనా బెట్టింగ్ యాప్ లో కానీ ఏదైనా ట్రేడింగ్ యాప్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వెళ్తూ లాక్ అయిపోయి ఉంటారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యాప్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ కాదు కాబట్టి ఈ యాప్స్ కి ఏమవుతుందంటే ఈ యాప్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ లాక్ అయిపోతుంది. ఒకసారి మీరు విత్డ్రాల్ చేయాలన్నా ఆ అమౌంట్ ని విత్డ్రాల్ అప్రూవల్ రాదు. అండ్ అప్రూవల్ రాకుండా మీరు విత్డ్రా ప్రాసెసే కాకుండా మీ అమౌంట్ అనేది మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ అమౌంట్ అంతా సేవ్ చేసి ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో యాప్ ఫ్రాడ్ యాప్ అయిందనుకో అప్పుడు మీరు పడ్డ ఎన్ని సంవత్సరాల కష్టం అంతా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి తెలిసిన ఇండియాలో 3 పెద్ద కంపెనీల పేర్ల గురించి మాట్లాడుకుందాం. ఒకటి వచ్చేసి రిలయన్స్ వచ్చేసి అంబానీ గారు నడిపిస్తూ ఉంటారు. అండ్ టాటా వచ్చేసి రతన్ టాటా గారు నడిపిస్తూ ఉంటారు. అండ్ 3 వచ్చేసి ఇన్ఫోసిస్ వచ్చేసి సుధా నారాయణమూర్తి గారు నడిపిస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో రిలయన్స్ ఎన్నో తన స్టోర్లని ఓపెన్ చేసి ఆన్లైన్ ఈకామర్స్ మార్కెట్ లో ఓపెన్ చేసి ఆయిల్ అండ్ సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తూ ఇంత వెల్త్ ని క్రియేట్ చేస్తుంది ఇండియాకి. అండ్ రతన్ టాటా సార్ మీకు తెలిసిందే ఈకామర్స్ లో లేదా టాటా మోటార్స్ కానీ లేదా ఫుడ్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి టాటా సాల్ట్ అండ్ టాటా ప్రొడక్ట్స్ కానీ సాఫ్ట్వేర్కి వచ్చేసరికి టీసీఎస్ కానీ ఇలాంటి చాలా సెగ్మెంట్స్ లో బిజినెస్ చేస్తూ ఇండియాకి వెల్త్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది కాకుండా ఇన్ఫోసిస్ వచ్చేసి ప్యూర్లీ సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఎంతో వెల్త్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు ఇండియాకి. వీళ్ళకి తెలీదా ఏ బెట్టింగ్ యాప్ లో మనము ఇన్వెస్ట్ చేస్తే మనకి పైసలు డబల్ అవుతాయని ప్రమోట్ చేస్తుంటారు కదా. వీళ్ళ దగ్గర ఇంత వెల్త్ ఉంది, వీళ్ళ దగ్గర ఇన్ని lakh crores ఉన్నాయి. వీళ్ళు 1 lakh crore ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళ అమౌంట్ డబల్ అవుతుంది కదా. వీళ్ళు ఎందుకు ఇంత పెద్ద బిజినెస్ క్రియేట్ చేసి వీళ్ళు ఎందుకు ఇంత పెద్ద రిస్క్ తీసుకొని రీటైల్ స్టోర్స్ ఓపెన్ చేసి బిజినెస్ ఇంత రన్ చేసిన తర్వాత కూడా కొంచెం ప్రాఫిట్స్ ఇస్తున్నారు. బట్ బెట్టింగ్ యాప్ లో 1 సెకండ్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు మనీ డబల్ అవుతున్నారు అంటే ఇది ట్రాప్ కాదా? మీరు ఒకసారి ఆలోచించారు. ఇలాంటి వీడియోస్ అన్నిటిని నేను గ్యాదర్ చేశాను. ఈ వీడియోస్ అన్నిటితో ఏం చేస్తాను అంటే నెక్స్ట్ ఈ వీడియోస్ ని ప్రమోట్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అని ప్రమోట్ చేస్తుంటారు. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇంప్రాపర్ అడ్వర్టైజ్మెంట్ కాబట్టి నేను ఏం చేశానంటే అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒకటి అడ్వర్టైజ్మెంట్ రిపోర్టింగ్ ఏజెన్సీ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. దానికి ఈ యాడ్స్ పైన అన్నిటిని రిపోర్ట్ చేశాను. వీళ్ళు ఇల్లీగల్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారని. ఈ ఇల్లీగల్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారని వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు కంటెంట్ ని రిమూవ్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. ఆ కంటెంట్ ని రిమూవ్ చేయమని రిక్వెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇలానే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తుంటే ఈ కంటెంట్ పైన స్ట్రైక్ వేసి ఛానల్ డిలీట్ చేయడం కానీ లేదా ఈ ఛానల్ పై ఫైన్ వేయడం కానీ చేస్తూ ఉంటారు. సో ఇది ఓన్లీ యూట్యూబ్ యాడ్స్కే కాదు, టీవీ యాడ్స్ అయినా మీకు ఇంప్రాపర్ గా ఉన్నాయని అనిపిస్తే మీరు టీవీ యాడ్స్ పైన రిపోర్ట్ చేయొచ్చు, లేదా యూట్యూబ్ యాడ్స్ పైన, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ పైన, ఏ సోషల్ మీడియా యాప్స్ లో వచ్చిన యాడ్స్ పైన అన్నిటిపైన రిపోర్ట్ చేయొచ్చు. రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే మీరు ఏదైనా సోషల్ మీడియా యాప్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఆ యాడ్ రాంగ్ అని మీకు అనిపిస్తే ఆర్ ఏదైనా బెట్టింగ్ యాప్ ని కానీ ట్రేడింగ్ యాప్ ని కానీ ప్రమోట్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తే ఆ వీడియోస్ ని నాకు సెండ్ చేయండి. మీరు ఆ వీడియోస్ నాకు సెండ్ చేసిన తర్వాత దాని కంప్లైంట్ ప్రొసీజర్ ఏముంటుంది, దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్స్ ఏంటో మనం ఇప్పుడు తర్వాత చూద్దాం నెక్స్ట్ వీడియోలో, పార్ట్ 2 వీడియోలో. అండ్ అది కాకుండా ఇప్పుడు నేను ఈ సైబర్ క్రైమ్ కి వెళ్ళి ఈ క్రైమ్ అనేది రిపోర్ట్ చేస్తుంటాను. ఎందుకంటే ఈ యాప్స్ అని బ్యాండ్ యాప్స్ ఆర్ లేదా ఈ సెబీ అండర్ లో రిజిస్టర్ అయ్యి లేని యాప్స్ ని ప్రమోట్ చేస్తుంటారు. అలాంటి టైంలో ఇది పర్టికులర్ గా క్రైమ్. ఎందుకు అంటే ఇది ఫెమా యాక్ట్ ని క్రాస్ చేస్తున్నట్టు. సో నేను ఇప్పుడు సైబర్ క్రైమ్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. నెక్స్ట్ వీడియో ఏమవుతుందో పార్ట్ 2లో చూద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వర్ధన్ టాక్స్. జై హింద్.